అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజైతే మేము ఫర్నిచర్ షాప్కి వచ్చినాము. ఫర్నిచర్ తీసుకుందామని. మా ఇంట్లో ఇంతకు ముందు అయితే డైనింగ్ టేబుల్ ఉంది, కాకపోతే అది 4 సీటరు అండ్ ఇంకొకటి పాతగా అయిపోయింది. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఇంకా వీలు పడలేదు. ఈసారి అయితే ఫైనల్గా డిసైడ్ అయిపోయినాం, షాప్కి వెళ్ళాల్సిందే, తీసుకోవాల్సిందే అని. మొత్తానికి షాప్ అంతా తిరిగేసి ఫైనల్గా మా ఆయన నేనైతే ఒక డిసైడ్ అయిపోయినాము, డైనింగ్ టేబుల్ సెట్ తీసుకుందాం అనేసి. ఇక్కడనైతే ఇంకా సెట్ ఫైనల్ చేసేసినాము. ఫైనల్ అయితే చేసినాం కానీ స్టాక్ లేదన్నారు. ఒక 1 వీక్ పడుతుంది అన్నారు. ఇంకా మా బుడ్డది ఆడుతూ ఉంది. ఆ 1 వీక్కి అడ్వాన్స్ అయితే పే చేసి వెళ్ళిపోయినాము. 1 వీక్ తర్వాత ఇదిగో మా ఫర్నిచర్ అయితే ఇంటికి వచ్చేసింది. మొత్తం ఫర్నిచర్ అయితే ఇద్దరే దించారు. పెద్ద ట్రక్ అయితే వచ్చేసింది. ఎంత పెద్ద ట్రక్లో వచ్చిందో చూడండి. ఇంక ఇవైతే గ్లాస్ ఐటమ్స్ జాగ్రత్తగా తీసుకొచ్చి అయితే లోపల పెట్టిర్రు. నేనైతే ఒక సైడ్కి పెట్టించిన, ఎందుకంటే అది మొత్తం 1 by 1 మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకా మా ఆయన అయితే ఇంట్లో లేడు కాబట్టి నేను ఒక పక్కకు అయితే పెట్టించేసిన. మా ఆయన వచ్చిన తర్వాత అది ఫిట్ చేస్తాడు అనేసి. ఇదిగో చూడండి, సైడ్కి పెట్టించేసిన మొత్తం. ఇది ఇందులో అయితే డైనింగ్ టేబుల్ను బఫెట్ అండ్ టీవీ యూనిట్ మాత్రమే వచ్చినాయి. ఇంకా చైర్లు అయితే ఇంకా 2 వీక్స్ పడుతుంది అని చెప్పారు. ఇంక ఇందులో అయితే చైర్లు ఇంక్లూడ్ లేవు. ఈ మొత్తం సెట్ అయితే ఓన్లీ అవి 3. ఇంకా ఫైనల్గా మొత్తం లాస్ట్ గ్లాసెస్ పెట్టేసిర్రు, వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత పెద్ద ట్రక్. బయట అయితే వెదర్ చాలా బాగుంది అలా మా ఇంటి దగ్గర. మేమైతే డైనింగ్ టేబుల్ సెట్ తీసుకున్నాము. దానికి సంబంధించింది ఇది. ఇదే మా కొత్త బఫెట్. దీనికి సెట్ డైనింగ్ టేబుల్ వస్తుంది, ఇంకా టీవీ యూనిట్ కూడా వస్తుంది. ఒక్కొక్కటి ఫిట్ చేద్దాం. మా ఆయన కలలు ఏంటో ఇప్పుడు మీరు చూడండి ఎట్లా ఫిట్ చేస్తారు. బఫెట్ అయితే ఫిక్స్ చేయడం అయింది. లోపల డ్రాస్ ఇట్లా వస్తాయి కదా, అవన్నీ ఇంకా మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా మా ఆయన అదైతే ఫిక్స్ చేస్తాడు. దీని తర్వాత మళ్ళీ ఇంకా టీవీ యూనిట్ను డైనింగ్ టేబుల్ కూడా ఫిక్స్ చేయాలి. ఒక్కొక్కటి చేయడానికి చాలా టైం పట్టింది. నేను ఒక్కొక్కటి ఇస్తుంటే ఇంకా మా ఆయన ఒక్కొక్కటి ఫిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏవైనా అంతే, మంచాలు మనం ఏం తీసుకున్న బెడ్స్ ఇట్లా అన్నీ మనమే ఫిట్ చేసుకోవాలి. లేదు అని అంటే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ ఇస్తే మాత్రం వాళ్ళే ఫిట్ చేస్తారు. కానీ మా ఆయనకు అన్నీ ఫిట్ చేయడం వచ్చు, అందుకే మేము ఎక్స్ట్రా మనీ ఏం పే చేయలేదు, మేమే ఫిట్ చేసుకుందామని. ఫైనల్గా బఫెట్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైట్ కూడా వస్తుంది. మనం లైట్ ఆన్ చేస్తే బ్లూ కలర్లో లైట్ వస్తుంది, ఎల్ఈడి లైట్. అదైతే చాలా మంచిగా ఉంది. చూడండి, లైట్ వేయంగానే బాగుంది కదా, మాకైతే నచ్చింది. ఇక మా ఆయన ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకున్నాడు దీన్ని. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? కామెంట్ చేయండి ఎట్లుందో. ఇది మొత్తం సెట్. ఇది ఇక్కడ టీవీ యూనిట్ అన్నట్టు ఫిట్ చేసిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. ఇదంతా క్లీన్ చేసేసుకొని దీన్ని ఇక్కడికి ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ క్లీన్ చేద్దామా? కొంచెం గ్యాప్ ఉన్నందుకు వెనకాల మొత్తం ఇక మా బుడ్డదాని సామాన్లు ఉన్నాయి. పెన్నులు, పెన్సిళ్ళు, గాజులు. ఇలా ఫ్రెండ్స్, ఇవాళ నా బర్త్డే అయితే నా సిటీను
నా బర్త్డే అయితే నా బర్త్డేకి గిఫ్ట్ అట ఈ డైనింగ్ టేబుల్ సెట్. ఎవరైనా బర్త్డేకి డైనింగ్ టేబుల్ సెట్ ఇస్తారా? ఓ బంగారమో పోనీ ఓ చాక్లెటో ఓ కేకో ఇస్తారు, కానీ ఎవరన్నా ఇస్తారా? నా బర్త్డే గురించి చెప్పుకుంటే అది వర్ణనాతీతం. ఒక బర్త్డేకి మైక్రో ఓవెన్ గిఫ్ట్ ఇచ్చిండు, ఒక బర్త్డేకి అయితే ఇల్లు తుడుచుకునే మాపు గిఫ్ట్ ఇస్తారా? ఇవ్వాలనేమో ఇదాట గిఫ్ట్. ఫైనల్గా టీవీ యూనిట్ కూడా ఇంకా ఫిక్స్ అయిపోయింది. అదంతా క్లీన్ అయితే చేసేసిన, దానిపైన గ్లాస్ పెట్టాలి. ఇవైతే చాలా హెవీగా ఉన్నాయి, మేము ఇద్దరమే చేసినాము దాన్ని ఫిక్స్. అంటే మా ఆయన ఫిక్స్ చేస్తా అంటే ఆయన కొంచెం హెల్ప్ అయితే చేసిన, కానీ హెవీగానే ఉన్నాయి. ఫైనల్లీ టీవీ యూనిట్ కూడా ఫిక్స్ అయిపోయింది. చూడండి దీని లుక్ ఎట్లా ఉందో. మేమైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం. మాకు కింద ఫ్లోర్ వచ్చి వైట్ కలర్ ఉందనేసి బ్లాక్ అండ్ వైట్ బాగుంటుంది అనేసి అది తీసుకున్నాం కలర్. ఎట్లుంది చెప్పండి, మంచిగా ఉందా? ఇప్పటిదాకా ఫిట్ చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఫిట్ చేసేది ఇంకొక ఎత్తు. ఇదేంటంటే డైనింగ్ టేబుల్కి ఎన్ని పార్ట్స్ ఎన్ని ముక్కలు వచ్చినాయి. ఆ ముక్కలన్నీ అతుకు పెట్టాలంటే ఎంత టైం పడుతుందో ఏమో. ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకైతే ఒక మాన్యువల్ పేపర్ అయితే ఇస్తారు. ఆ పేపర్ని చూసుకుంటా మనం అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ అతుకు పెట్టాలి. అతుకు పెట్టడానికి ఇన్ని నట్లు వచ్చినాయి చూడు. దేనికి వస్తుందో ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఎంత లేదన్నా కూడా అరగంట పడుతుంది. నేనైతే 1/2 అవర్ పడుతుంది అనుకున్నా. 1/2 అవర్ కాదు, 2 అవర్స్ పట్టింది అది ఫిక్స్ చేయడానికి. అన్ని ముక్కలు ఉన్నాయి. ఆ ముక్కలన్నీ జాయింట్ చేయాలంటే ఒక ముక్క దొరికితే ఒక ముక్క దొరకలేదు. ఒకదానికి పెట్టబోయి ఒకదానికి పెట్టుడు, అట్లా తీసుకుంటా పెట్టేసరికి 2 గంటలు పట్టింది టైం అయితే. ఇంకా మేమిద్దరం అయితే కుస్తీ పట్టినాము ఆ డైనింగ్ టేబుల్ ఫిట్ చేయడానికి. ఆ 2 ఈజీగా అయిపోయినాయి, టీవీ యూనిట్ బఫెట్. కానీ డైనింగ్ టేబుల్ అంత ఈజీగా అయిపోలేదు, మస్తు అంటే మస్తు కష్టం అయింది పెట్టడానికి. కొంచెం గిఫ్ట్ తీసుకొచ్చి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఫిషీ బ్లాగ్స్ ఎలా ఉంటే కామెంట్ చేయండి. ఏం చేయాలి మీరు కూడా చెప్తారు. ఇదైతే కింద దాని బేసు, ఈ బేస్ పైన అది ఆ పెద్ద గ్లాస్ వస్తుంది. ఇంకా ఆ గ్లాస్ అయితే ఎంత పెద్దగా ఉంది, అది అంత వెయిట్ కూడా ఉన్నది. నేనైతే అసలు మొయ్యలేకపోయినా. అప్పుడు అనిపించింది బాబు ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నాం రా అనిపించింది, అంత వెయిట్ ఉన్నది. కానీ ఫైనల్గా దానికి ఆ బేస్కి అటాచ్ అయితే చేసేసినాం. ఈ సెట్ తీసుకోవడం ఏమో కానీ ఈ చెత్త చూసిర్రా, ఈ వట్ట డబ్బాలు పడేయడానికి నాకు 3-4 వారాలు పట్టింది బిన్నులా. ఇంతగానం చెత్త తయారవుతుంది అనుకోలేదు. డైనింగ్ టేబుల్ తీసుకోవడం ఏమో కానీ ఆ చెత్తను చూస్తే భయం అయింది. అవన్నీ కట్ చేసుకుంటూ వేయడానికి సరిపోయింది. ఇంకా నాకైతే 4-5 రోజులే పట్టింది. దీనికి ఏంటంటే డైనింగ్ టేబుల్కి 2 డ్రాస్ కూడా వచ్చినాయి. ఆ డ్రాస్ కూడా ఇంకా మనమే ఫిట్ చేసుకోవాలి కాబట్టి ఆ డ్రాస్ ఫిట్ చేస్తాండి ఇంకా మా ఆయన. ఫైనల్గా డ్రాస్ ఫిట్ చేసిన తర్వాత ఇదైతే లుక్ చూడండి. డ్రాస్లో గ్లాసులు ఇట్లా పెట్టుకోవడానికి అయితే మంచిగా వచ్చింది స్టోరేజ్. నాకైతే నచ్చింది స్టోరేజ్ పెట్టుకోవడానికి, సామాను బాగుంది స్టోరేజ్ పెట్టుకోవడానికి. 2 సెల్ఫ్లు అయితే వచ్చినాయి దీనికి చూడండి. ఇది ఇవాల్టి మా ఫిట్టింగ్. ఇంకా దీనికి చైర్లు వచ్చేది ఉన్నది, చైర్లు రాలేదు. చైర్లు నాకు తెలిసి ఈ నెల
ఆఖరికన్నా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లన్నా వస్తాయేమో. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉన్నాయో అప్పుడు మళ్ళీ చూపిస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ వనిత వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చైర్లు 2-3 వీక్స్ తర్వాత వస్తాయి అని చెప్పాను కదా. ఇదిగో ఫైనల్గా 1 వీక్ తర్వాత చైర్లు వచ్చేసినాయి. చైర్లు వేసిన తర్వాత ఇగో ఇదైతే ఫైనల్ లుక్. ఎట్లుంది చూడండి, బాగుంది కదా. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం.